అందరికీ ప్రైజ్ లార్డ్. జూలై 16 ఈరోజు దేవుని వాగ్దానము. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. కీర్తనలు 128:3. ఈ రోజుల్లో ఎంతోమంది తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కారణం, మా పిల్లలు మా మాటలు వినట్లేదు, వారికి ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు అని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మరి మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలంటే, వారు మీ మాటలు వినాలంటే, మొదట తల్లిదండ్రులుగా మీరు దేవునికి విధేయత చూపించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడు పిల్లలు ఒలీవ మొక్కల వలె ఎదుగుతూ తల్లిదండ్రులు ఎదుట విధేయత కలిగి ఒదిగి జీవిస్తారు. తల్లిదండ్రులుగా మీ పిల్లల కోసం కొంత సమయం కేటాయించి ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే ఎన్నడూ వాడిపోని ఒలీవ మొక్కల వలె ప్రభువు వారి జీవితాలను ఫలభరితంగా మారుస్తాడు. దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.